ఆర్గ్యుమెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. మనకే ఫేవర్గా ఉంది. మ్యాక్సిమం మా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాం సార్. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎలాగో ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం కదా. ఏంట్రా చూడరా చూడు టీ-షర్ట్ ది చూసేస్తా చూడు చూసుకోలేదు. సారీ 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 సారీ. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. ఓకే? అన్నయ్య కలెక్టర్ ఆఫీస్కైనా వెళ్ళేది? వైష్ణవ్ చదివే కాలేజ్కి వెళ్ళు. సరే అన్నయ్య. సార్ కలెక్టర్ గారు అపాయింట్మెంట్. లాయర్ గారు మీరు దిగండి సార్. విల్ యూ ప్లీజ్ గెట్ డౌన్? Osteoporosis is a chronic disease which is an abnormal condition of bones and joints of human body. ఎవరు కావాలమ్మా? వైష్ణవితో మాట్లాడాలండి. వైష్ణవి ఈరోజు క్లాస్కి రాలేదమ్మా. అన్నయ్య వైషు ఈరోజు కాలేజీకి రాలేదంట. హలో. అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావు అమ్మా? కాలేజీలో. ఏం డాడీ? ఏనేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటింత లేట్? నీకోసం 10 minutes నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద పద. 10 నిమిషాలకి వెళ్ళి అయిపోతే ఎలా? నీకోసం 25 ఏళ్ళుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. ఓకే? అన్నయ్య వాడి పేరు గౌతమ్. ఇక్కడ ఎయిర్సెల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నయ్య. అంటే ఊళ్ళో లేరా? వాడు అనాథ. వెనక ముందు ఆడికి ఎవరు లేరు. పదమ్మ వెళ్దాం. నేను అన్ని రకాలుగా ట్రై చేశాను గౌతమ్. వైషుతో మాట్లాడడం కుదరలేదు. ఒరే గౌతమ్, వీళ్ళతను కన్విన్స్ చేయడం ట్రై చేయరా.
ఇష్యూ పెద్ద అవ్వకుండా చూడు. రేయ్ దిగు దిగు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మీరిద్దరు ప్రేమించుకుని నన్ను కన్విన్స్ చేసేస్తే పెళ్లి చేసేస్తాననుకున్నావా? అసలు ఎలా ఇస్తాను రా? నీకేమైనా అమ్మ నాన్న అక్క బావ అన్న వదిన చిన్ననాన్న పెదనాన్న ఫ్యామిలీ ఉందా? నాకెవరు లేరు సార్. 5 ఏళ్ళ నుంచి ఒక్కడనే బతుకుతున్నాను. వైశ్యుని పెళ్లి చేసుకుంటే తన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారని ఆశపడ్డాను. మీ అందరిలో నేను ఒక్కడిగా బతకచ్చు అనుకున్నాను. నీ గురించి నువ్వు బాగానే ఆలోచించుకున్నావు, కానీ నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలిగా. ఒకవేళ మీ ఇద్దరికి నేను పెళ్లి చేశాను అనుకో, రేపు నా కూతురు వల్ల నీకేదైనా జరిగితే హర్ట్ అయితే తన వైపు నుంచి అడగడానికి నేనున్నాను. కానీ నువ్వు తనని హర్ట్ చేస్తే నీ వైపు నుంచి అడగడానికి ఎవరున్నారు చెప్పు. నాతో ఉంటే వైశ్యుక పరిస్థితి రాదు సార్. ఒకవేళ వస్తే రాదు సార్. జరుగుతుంది, అలాంటి జరుగుతాయి. మా అక్క జీవితంలో జరిగిందిలా. అదేంటి సార్, ఎప్పుడో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఒకసారి ట్రై చేయండి సార్. ట్రై చేయడానికి ఏదో కారో బిజినెస్ కాదు, జీవితం, నా కూతురు జీవితం, వైష్ణవి జీవితం. రిస్క్ తీసుకోలేడు. అయితే నేను రిస్క్ తీసుకోలేను సార్. వైశ్యు లేకుండా నేను బతకలేను. నాకు తెలుసురా నువ్వు మాట వినవని. తను కూడా అంతే, నువ్వంటే పడిసొస్తుంది. ఒకటి క్లియర్, నేను ఈ పెళ్లి ఆపలేను. మీరిద్దరూ మేజర్స్, లీగల్గా ఎమోషనల్గా మీరే కరెక్ట్. కానీ ఒక్క విషయం, నన్ను కాదు నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకుంటే వైశ్యు వస్తుంది. కానీ దేనికోసం నువ్వు వైశ్యుని ప్రేమించావో ఆ ఫ్యామిలీ రాదు. నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకున్న మరుక్షణం వైశ్యు నా జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇది నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా విడదీయడానికో చెప్పట్లేదు. నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్న నా కూతురిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్ అనుకుంటే ద్వేషించడంలో కూడా అంతే సిన్సియర్. 2 నిమిషాలు నా ప్లేస్లోకి నువ్వు వచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదు ఇవన్నీ నాకు అనవసరం, ఎవడు ఎలా పోతే నాకేంటి అనుకున్నావనుకో, పద డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం. దర్జాగా వైశ్యం తీసుకెళ్ళు, నిన్నెవ్వరూ ఆపడు. నిర్ణయం నీది. వైశ్యుని పెళ్లి చేసుకుని దాన్ని నీలాని అనాథని చేస్తావా, లేదా నీ దారి నువ్వు వెళ్తావా? అటా ఇటా? సార్ ప్లీజ్ సార్. నో, అటా ఇటా. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. హలో, నిన్నెంతవరకు నమ్మొచ్చు? నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. పాతికేళ్ల క్రితం నా జీవితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది సార్. అందరూ ఆనందం కోసం ప్రేమిస్తే నేను అవసరం కోసం ప్రేమించాను. ఇన్నాళ్ళు నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి, తనకెంత ఫ్యామిలీ ఉండాలని ఆలోచించానే కానీ వాళ్ళు నన్ను కావాలనుకోవడానికి నా దగ్గరే ఉంది ఎప్పుడు ఆలోచించలేదు సార్. నా ప్రేమలో స్వార్థం ఉంది సార్, అందుకే ఓడిపోయింది. దేనికోసం ప్రేమించినా నీ ప్రేమ అయితే నిజంరా. వైశ్య టిఫిన్ చేసిందా? లేదండి, రాత్రి కూడా భోంచేయలేదు. ఏంటమ్మా ఇది? వాడు నీ కరెక్ట్ కాదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట విను. అది కాదు డాడీ, అతనేదో నా వెనక ఓ 2-3 నెలలు క్రేజీగా తిరగాడని నేను అతని లవ్ చేయలేదు. అతను చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి డాడీ. అమ్మాయిలు పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉండాలంటే కమిట్మెంట్ ఉన్న భర్తతో పాటు అన్ని పంచుకునే కుటుంబం ఉండాలి. నువ్వు ప్రేమించడం తప్పనట్లేదు, వెనక ముందు ఎవరు లేని ఒక అనాథను ప్రేమించడం తప్పు. అయినా గాని డాడీ, అతను లేకుండా నేను ఉండలేను. నువ్వుండలేమేమో, వాడుంటాడు. వాడు నన్ను కలిస్తే
నా కూతుర్ని నీకు ఇవ్వాలా వద్దా అని నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించమంటే 2 సెకండ్లు కూడా ఆలోచించలేదు. వైషు నాకొద్దని వెళ్ళిపోయాడు. నేను నమ్మను డాడ్. నమ్మరు? నమ్మితే కూతురు ఎందుకు అవుతారు? వాడు చెప్తే నమ్ముతావా? వింటావా? ఇదిగో. హలో. ఏరా, నువ్వు నాతో చెప్పావే, అదే మాట వైషుతో చెప్పు. విను. హలో, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, లేకపోతే వీళ్ళందరూ నన్ను విలన్ అనుకుంటారు. చెప్పరా. హలో గౌతమ్. వైషు. ఏంటి డాడీతో అలా అన్నావంట? నిజమే వైషు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న చెప్పింది నిజమే, ఆయన మాటేను. అంటే అంటే ఏం లేదు, నీకదే మంచిది అంటున్నాను. నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్నీ నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే. నన్ను లేపుకుపోరంటున్నాను. అలా రాయిలా నిలబడతావేంట్రా? లేపుకుపో 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 అంటే ఎక్కడికి లేపుకెళ్ళాలి? నేను ఒక్కదానైతే లేపుకెళ్తాను. నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైషు. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకొద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒకటే కాదు వైషు. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైషు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళిపోవడాలు లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే. నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేశామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదా అన్నావు. ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎవడో కోరికేసుకొట్టగానే ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడు ఎందుకు? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ? అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారా. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారా. నేను పడ్డాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా? అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను, నన్ను వదిలే, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా? ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంత వరకు వెయిట్ చేస్తాను.
నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైష్యూకి ఇవ్వలేనురా. జరగకూడదు ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా.